Decision because of somebody closing them out. Gotta get one that's not. is the king. ఫస్ట్ అయితే వీడియో మొదట్లో వేసుకున్న 3 క్లిప్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ది ఒక సైంటిఫిక్ ఇన్వెన్షన్ యొక్క టెస్టింగ్, అండ్ సెకండ్ది ఒక క్రికెట్ చేజ్లో లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్, అండ్ థర్డ్ది ఒక ఎగ్జామినేషన్ హాల్లో లాస్ట్ 10 minutes. ఈ 3 సినారియోస్లో కామన్గా కనిపించేది మనకి టెన్షన్. అసలు ఈ టెన్షన్ ఎందుకు వచ్చింది అని తెలుసుకోవాలంటే అక్కడ క్రిటికల్ రీసోర్స్ ఏంటో తెలుసుకోవాలి. సో మొదటిది కన్ఫ్యూషన్. ఆ సైంటిఫిక్ ఇన్వెన్షన్ ఎలా బిహేవ్ చేస్తుంది అపాన్ టెస్టింగ్ అన్నది ఎవరికి క్లారిటీ లేకపోవడం. సో దాని టెస్టింగ్ టైం ఆసన్నం అయ్యే కొద్దీ టెన్షన్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. అండ్ సెకండ్ సినారియో, బాల్స్ అయిపోతున్నాయి అండ్ రన్స్ కూడా అయిపోయాయి. కొట్టాల్సిన బాల్ ఒకటే ఉంది అండ్ కొట్టాల్సిన రన్స్ కూడా తక్కువే ఉంది. సో ఇరువైపుల జట్ల వారికి టెన్షన్ అనేది కామన్, ఎందుకంటే వాళ్ళకున్న క్రిటికల్ రీసోర్స్ అనేది అయిపోతుంది. బౌలింగ్ టీమ్కి క్రిటికల్ రీసోర్స్ రన్స్, బ్యాటింగ్ టీమ్కి క్రిటికల్ రీసోర్స్ నెంబర్ ఆఫ్ బాల్స్. అండ్ థర్డ్ది మనందరం రెగ్యులర్గా లైఫ్లో ఫేస్ చేసినటువంటి ఈవెంట్ ఎగ్జామ్. ఎవరికి ఎగ్జామ్స్ అంటే నచ్చవు, కానీ ఎగ్జామ్లో లాస్ట్ 10 minutes మాత్రం ఉసేన్ బోల్ట్ కంటే ఫాస్ట్గా మన పెన్ పరిగెడుతుంది. ఎందుకు? టెన్షన్ ఎక్కడ వస్తుంది? ఏ సిచ్యువేషన్లో అయినా సరే ఒక క్రిటికల్ రీసోర్స్ అయిపోతుంది, ఆ సిచ్యువేషన్కి సంబంధించిన క్రిటికల్ రీసోర్స్ అయిపోతుంది, తరిగిపోతుంది అన్నప్పుడు ఆబ్వియస్గా మైండ్ అనేది ఒక పానిక్ బటన్ ప్రెస్ చేస్తుంది. కానీ లైఫ్లో ఒకే ఒక దగ్గర ఒక క్రిటికల్ రీసోర్స్ కారిపోతున్నా, కరిగిపోతున్నా, తరిగిపోతున్నా, తగలడిపోతున్నా సరే నేనేం పట్టించుకోను, నేను వెనక్కి కూర్చొని చూద్దాం చూస్తా అని అంటుంది మైండ్. అసలు ఏంటి ఆ క్రిటికల్ రీసోర్స్? డెసిషన్ ఎనర్జీ. ఈ డెసిషన్ ఎనర్జీ అంటే ఏంటి? మన ప్రతి స్లీప్ సైకిల్ తర్వాత ఏదైతే వేకప్ విండో ఉంటుందో ఆ పర్టికులర్ వేకప్ విండోలో డెసిషన్స్ తీసుకోవడానికి మన మైండ్ అలౌట్ చేసిన ఎనర్జీ. ఈ ఎనర్జీకి బియాండ్ మైండ్కి డెసిషన్స్ తీసుకోమంటే హాలుసినేట్ అవుతుంది. ఎవ్రీ మార్నింగ్ మన మైండ్లో ఒక ట్యాంక్, ఆ ట్యాంక్లో ఎనర్జీ ఫుల్ అయి ఉంటుంది. ఆ ఎనర్జీని మనం డెసిషన్ మేకింగ్కి యూజ్ చేస్తాం. ఆ డెసిషన్ మేకింగ్కి యూజ్ చేసే ఎనర్జీ లిమిటెడ్ అండ్ ఫైనైట్. ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే జస్ట్ లైక్ మనీ ఎట్ షాప్స్ బట్ విత్ ఏ క్యాషియర్. ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. నేను షాప్కి వెళ్ళి రూపాయి ఐటమ్స్ ఒక 10 అండ్ 90 రూపాయలకి సంబంధించిన ఒక ఐటమ్ కొనాలి అని అనుకుంటా. నేను షాప్కి వెళ్తా, నేను ఫస్ట్ 1 రూపీ ఐటమ్ కొని తర్వాత 90 రూపీస్ ఐటమ్ కొనొచ్చు, లేకపోతే ఒక 5 1 రూపీ ఐటమ్లు కొని తర్వాత 90 రూపీస్ ఐటమ్ కొనొచ్చు, లేకపోతే మొత్తం 1 రూపీ ఐటమ్స్ కొనేసుకొని తర్వాత 90 రూపీస్ ఐటమ్ కొనొచ్చు, లేదా మొదటే 90 రూపీస్ ఐటమ్ని పర్చేస్ చేయొచ్చు. ఇక్కడ ద ఆర్డర్ ఆఫ్ పర్చేస్ అనేది మ్యాటర్ అవ్వదు, కానీ డెసిషన్స్ విషయంలో ఆర్డర్ ఆఫ్ డెసిషన్స్ అనేవి మ్యాటర్ అవుతాయి. ఎందుకు? ఈ ఆర్డర్ ఆఫ్ పర్చేస్ అనేది లేకపోతే ఆర్డర్ ఆఫ్ డెసిషన్స్ అనేది ఎందుకు మ్యాటర్ అవుతుంది అంటే మనం ఈ డెసిషన్స్ని 2 రకాలుగా విభజించవచ్చు కాబట్టి. మొదటిది ట్రివియల్ డెసిషన్స్, లైక్ మన లైఫ్ ట్రాజెక్టరీకి ఎలాంటి ఎఫెక్ట్ చూపించకుండా చిన్న చిన్న డెసిషన్స్ ఏవైతే ఉంటాయో, లైక్ వాట్ టు ఈట్, వాట్ టు కుక్, వాట్ టు వేర్, అలారం వచ్చినప్పుడు స్నూజ్ కొట్టి పడుకోవాలా లేకపోతే డిస్మిస్ కొట్టి నిద్ర లేవాలా, ఇలాంటి చిన్న చిన్న ట్రివియల్ డెసిషన్స్ క్రిటికల్ డెసిషన్స్. ఈ క్రిటికల్ డెసిషన్స్ అనేవి మన లైఫ్ పాత్ని, మన కెరియర్ పాత్ని ప్రతి ఒక్కదాన్ని డిసైడ్ చేస్తుంది. అండ్ ఆల్సో వర్క్లో కూడా మనం తీసుకోవాల్సిన క్రూషియల్ డెసిషన్స్ అన్నీ ఈ బకెట్లోకి వచ్చేస్తాయి. ఇక్కడ మైండ్ అనేది ఒక వియర్డ్ వెల్ఫేర్ యూనిట్. సేమ్ డెప్త్ ఉన్న క్రిటికల్ డెసిషన్ అయినా, అదే డెప్త్ ఉన్న ట్రివియల్ డెసిషన్ అయినా, ఇట్ కన్జ్యూమ్స్ సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. మైండ్కి ఆ డిఫరెన్షియేషన్ ఏమీ లేదు. ఈ క్రిటికల్ అండ్ ట్రివియల్ అని మనం డిసైడ్ చేసింది మనకు వచ్చే అవుట్కమ్స్ని, మనకు వచ్చే బెనిఫిట్స్ని బట్టి మనం డిసైడ్ చేసుకున్నాం తప్ప మైండ్కి ఎలాంటి డిస్క్రిమినేషన్ లేదు. డెప్త్ని బట్టి ఆ డెసిషన్ ఎనర్జీ ఎంత స్పెండ్ చేయాలి అన్నది దానిపైన డిసైడ్ చేసుకుంటుంది. అండ్ ఆల్సో ఈ ట్యాంక్లో ఎంత హై రిజర్వ్ ఉంటే, ఎంత హై ఎనర్జీ ఉంటే
అంత క్వాలిటీ అండ్ అంత క్లారిటీతో డెసిషన్స్ బయటకు వస్తాయి. లేదా క్వాలిటీ అండ్ క్లారిటీ కూడా డిప్లీట్ అవుతూ వస్తుంది విత్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈస్ లెఫ్ట్ ఇన్ ద ట్యాంక్. వీటన్నిటి పెద్దన్న ఎవడు, అసలు హూ టేక్స్ కేర్ అండ్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డెసిషన్ మేకింగ్ అంటే ఇక్కడే ఉంటుంది. మెదడుకు ముందరుండే పైలట్ ఆఫ్ ద మెంటల్ కాక్పిట్, ప్రీఫ్రంటల్ కార్టెక్స్. వీడి మేజర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే 2. ఒకటి కాగ్నిషన్. ఎలాంటి కాంపిటేషనల్ ప్రాబ్లం అయినా, ఇలాంటి కాంప్లెక్స్, అసలు హ్యూమన్స్ని జంతువుల నుంచి డిఫరెన్షియేట్ చేసే ఏదైతే ఫ్యాక్టర్ ఉందో, ఏదైతే మెంటల్ కాగ్నిషన్ ఉందో, ఆ కాగ్నిషన్ అండ్ డెసిషన్ మేకింగ్ పవర్, ఈ 2 ప్రీఫ్రంటల్ కార్టెక్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్. అండ్ దిస్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ టేక్స్ ఎ బిట్ ఆఫ్ టైమ్ టు డిసైడ్. అండ్ దీని నుంచి అవుట్పుట్ రావడానికి మనకు కాస్త టైం పడుతుంది. వీడికి తమ్ముడు ఉన్నాడు, వాడి పేరు బాసెల్ గ్యాంగ్లియా. వీడి మేజర్ రెస్పాన్సిబిలిటీస్ 2. ఒకటి ఆటోమేటెడ్ హ్యాబిట్స్, 2 క్విక్ రిఫ్లెక్సెస్. ఏదైనా ఒక పని రిపిటేటివ్గా వితౌట్ ఎనీ కాగ్నిటివ్ లోడ్ జరగాలన్నా వాడిని పిలవాల్సిందే బాసెల్ గ్యాంగ్లియా. హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవడానికి అండ్ రిఫ్లెక్స్ అవ్వడానికి వీడు రెస్పాన్సిబుల్. అసలు క్రిటికల్ డెసిషన్స్ తీసుకోవడానికి మనకి అసలు వాట్ ఈస్ ద రీజన్ అండ్ వాట్ ఈస్ ద పర్పస్ అని అంటే, ఐ వాంట్ టు గివ్ యూ 3 సూపర్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్ వచ్చేసి, ఎవరినైనా సూపర్ అథ్లీట్స్ని కానీ అబ్జర్వ్ చేయండి. దే డోంట్ బ్రేక్ దేర్ ఫిట్నెస్ రొటీన్స్ irrespective of whether they have events for months or years. ఏళ్లకు తరబడి, నెలలకు తరబడి వాళ్ళ దగ్గర మ్యాచెస్ కానీ ఈవెంట్స్ కానీ లేకపోయినా సరే వాళ్ళ ఫిట్నెస్ రొటీన్స్ నుంచి పక్కకి జరగరు. రీజన్ ఏంటి అంటే, బాసెల్ గ్యాంగ్లియాకి వాళ్ళు అలవాటు చేశారు. దే హ్యావ్ హ్యాబిచువేటెడ్, దే హ్యావ్ ఆటోమేటెడ్ ద హ్యాబిట్ ఆఫ్ performing all the rituals which are needed, all the routines which are needed. Second, F1 డ్రైవర్స్. F1 రేస్ కంటే ముందు చూస్తే వాళ్ళు కళ్ళు మూసుకొని ఆ పర్టికులర్ పాత్ మొత్తాన్ని విజువలైజ్ చేసుకుంటారు. ఎందుకంటే రిఫ్లెక్సెస్ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్ బాసెల్ గ్యాంగ్లియా. అండ్ బాసెల్ గ్యాంగ్లియాకి బిగ్గెస్ట్ ఫ్రెండ్ ఎవడైనా ఉన్నాడు అంటే వాడు రిపిటీషన్. సో ఎప్పుడైతే ఒక పనిని రుద్ది రిపీట్ చేసి బాసెల్ గ్యాంగ్లియాకి ఫీడ్ చేస్తామో, వాడు చాలా క్వికెస్ట్ టైంలో ఆ పర్టికులర్ యాక్టివిటీని తీసుకుంటాడు. రిఫ్లెక్సెస్ అని ఎందుకు అన్నాను అంటే, కొన్ని రిఫ్లెక్సెస్ మన జెనెటిక్స్ ద్వారా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన మీదకి ఒకడు సడన్గా బాల్ ఇసిరాడు, మనం ఏదో పట్టించుకోకుండా పరధ్యానంలో వెళ్తున్నాం, సడన్గా మనకు ఆ బాల్ కనిపించిన వెంటనే చేతను ఇలా అనిస్తాం. ఇక్కడ మన కాగ్నిటివ్ ఎనర్జీ అనేది అస్సలు ఖర్చు అవ్వదు. ఇలా అనడం ఏదైతే ఉందో, దిస్ ఈస్ రిఫ్లెక్స్ అండ్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ బై బాసెల్ గ్యాంగ్లియా. అండ్ థర్డ్ది, సిఇఓలు ఎవరైతే ఉంటారో, లైక్ జెన్సన్ హువాంగ్, ఎన్విడియా సిఇఓ, అండ్ స్టీవ్ జాబ్స్, ఐకానిక్ స్టీవ్ జాబ్స్, అండ్ మార్క్ జుకర్బర్గ్, సుందర్ పిచాయ్, సత్య నాదెల్లా, ఇలాంటి ఎందరో గొప్ప వ్యక్తులు, గొప్ప సిఇఓలు అందరూ మనకి ఒకే ఒక డ్రెస్లో తరసపడుతూ ఉంటారు. వారికంటూ ఒక పర్టికులర్ ఐకానిక్ డ్రెస్ అనేది ఉంటుంది. ఎందుకు? వాళ్ళు దే డోంట్ వాంట్ టు వేస్ట్ దేర్ టైమ్ ఆన్ డిసైడింగ్ వాట్ సూట్స్ వెల్ ఆన్ దెమ్. అంటే వాళ్ళకి ఏది బాగా సూట్ అవుతుంది అన్నది వాళ్ళు డిసైడ్ చేసుకునే టైం అండ్ ఎనర్జీ వాళ్ళు కేటాయించాలనుకోవట్లేదు. దే డోంట్ వాంట్ టు స్పెండ్ ద ఎనర్జీ ఫ్రమ్ ద ట్యాంక్ టు డిసైడ్ వాట్ టు వేర్. వాళ్ళకు ఒకసారి ఒకటి క్లిక్ అయింది అంటే దే విల్ గో విత్ దట్. వాళ్ళు తీసుకోవాల్సిన డెసిషన్స్ ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళు సేల్స్, వాళ్ళ మార్కెటింగ్, వీటి గురించి ఆలోచించాలి, ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్, వీటి గురించి ఆలోచించాలి తప్ప ఇలాంటి చిన్న విషయాల గురించి ఆలోచించి వాళ్ళ ఎనర్జీ వేస్ట్ చేసుకోవాలని అనుకోరు. సో అసలు ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నిటికీ మన క్రూషియల్ డెసిషన్స్ తీసుకోవడానికి మన ఎనర్జీ ట్యాంక్ రిజర్వ్స్ హైలో ఉండాలి అంటే 3 సింపుల్ స్టెప్స్ చెప్తాను. అవి ఫాలో అయ్యారంటే ఈ ట్యాంక్లో ఉండే ఎనర్జీ అనేది ఆల్మోస్ట్ ఆల్వేస్ ఫుల్గా ఉంటుంది అంటిల్ వీ యూస్ దెమ్ ఫర్ అవర్ క్రిటికల్ డెసిషన్స్. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ద బెస్ట్ మెథడ్ ఏదైతే ఉందో, దట్ ఈస్ టు మేక్ హ్యాబిట్స్. ఒక కొత్త హ్యాబిట్ని ఫామ్ చేసుకుంటే బాసెల్ గ్యాంగ్లియా అంటది. ఎందుకు? బాసెల్ గ్యాంగ్లియాకి ఆటోమేటెడ్ హ్యాబిట్స్ని హ్యాండిల్ చేయడం అంటే చాలా ఇష్టం. వితౌట్ ఎనీ కాగ్నిటివ్ ఎనర్జీ, అంటే మెంటల్ ఎనర్జీ యూజ్ చేయకుండా
ఒక పనిని ఆటోమేటెడ్గా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్నింగ్ బ్రష్ చేసుకోవడం నుంచి స్నానం చేసి, లేకపోతే కొత్త డ్రెస్ వేసుకోవడం, లేకపోతే ఎవరికైనా రిచువల్స్ అలవాటు ఉంటే లైక్ పూజ, దే గో అండ్ డూ ఇట్. అంతేగాని ఈరోజు చేయాలా వద్దా, లేకపోతే చేస్తే ఎలా చేయాలి, చేస్తే ఏ డ్రెస్ వేసుకొని చేయాలి అని చెప్పేసి ఎలాంటి ప్లాన్స్ ఉండవు, ఎలాంటి డెసిషన్ మేకింగ్ స్టెప్స్ ఉండవు అందులో. సో ఇవన్నీ ఆటోమేటెడ్ హ్యాబిట్స్. అండ్ మనం రాస్తూ ఉంటాం, అలవాటైపోయింది. మనం మాట్లాడుతూ ఉంటాం, అలవాటైపోయింది. డెసిషన్ అనేది చాలా తక్కువగా అవసరం అండ్ వెరీ రేర్ కేసెస్లో అవసరం. అండ్ రెండోది అవుట్ సోర్సింగ్ డెసిషన్స్. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. హ్యాబిట్ క్రియేట్ చేసుకోవాలంటే యూ నీడ్ సమ్ డిసిప్లిన్ అండ్ సంథింగ్. సో ఒకవేళ హ్యాబిట్ క్రియేట్ చేసుకోలేకపోతే మీకు ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంటే ఆ సపోర్ట్ సిస్టమ్కి డెసిషన్ని అవుట్సోర్స్ చేయండి. ఎస్, ట్రూ. ఎవ్రీ డే మార్నింగ్ మనమే లేవలేకపోతే అసైన్ ఇట్ టు 1% టు వేక్ యూ అప్. ఫుడ్ కావాలి, ఏం ఫుడ్ కావాలి, ఎలాంటి ఫుడ్ కావాలి, ఎన్ని క్యాలరీస్తో కావాలి మీకు తెలుసు. కానీ ఎవ్రీ డే యూ కాంట్ మెజర్ ద ఇంగ్రీడియంట్స్ అండ్ కుక్ ఫుడ్ ఫర్ యువర్ సెల్ఫ్. సో ఒక పర్సన్కి చెప్పి పెట్టేయండి, నేను ఈ మీల్లో ఇన్ని క్యాలరీస్ ఫుడ్ తింటాను అని చెప్పేసి వాళ్ళు కుక్ చేసి పెడతారు. దట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. సో అవుట్సోర్సింగ్ డెసిషన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టెప్స్ if you are privileged enough. And third one, కొద్దిగా హార్డ్ పిల్లే, బట్ it has to happen. Plan everything out and without interpretation make it happen as on paper. So every day స్టార్ట్ అయ్యే కంటే ముందే లేదా ప్రీవియస్ డే టు ద బెస్ట్, ముందు రోజే ఏం చేయాలి అని అనుకుంటున్నారో అన్ని పేపర్ పైన రాసేసుకోండి. రియల్ టైంలో ఆన్ ద పేపర్ ఏది ఉందో అది ఎగ్జిక్యూట్ చేయండి ఆ పర్టికులర్ టైంలో. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్ గైస్, టు రిజర్వ్ అండ్ కన్జర్వ్ యువర్ decision making ability and decision making energy. Thanks for watching till here, and you're watching Messi Core. This is Kovit Krishnan signing off. Bye.